పాత్రికేయ మిత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడేది. ఎందుకంటే మాకు ఫీడ్బ్యాక్ కావాలి, ప్రజల్లో నిలబడ్డాం కాబట్టి మేము మంచి చెడ్డ మా యొక్క వెనుక వీపు మాకు తెలియదు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. పాత్రికేయులతోని, వ్యాపారస్తులతోని, డాక్టర్లతోని, లాయర్లతోని, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న పెద్ద మనుషులతోని, ఓటర్లతోని, కుల సంఘాల పెద్ద మనుషులతోని అనేక మందితో మాట్లాడడం జరిగింది. నా ఫోను మీరు 24 గంటలు విన్నారంటే నాతోని వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నట్టే కదా. అంటే సుమారు నేను మాట్లాడిన 50,000 మంది యొక్క గోప్యతను మీరు హరించారు. నా ఒక్కరిని కాదు మీరు హరించింది హక్కు. నాతో పాటు మాట్లాడిన, నాతో ఫోన్ మాట్లాడి నాకు సంఘీభావం తెలిపిన 50,000 మంది యొక్క స్వేచ్ఛని మీరు హరించారు. మళ్ళీ అదే 50,000 మందితో మీరు ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎంత మోసపూరితమైన వైఖరి ఇది. ప్రజలకి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ హక్కులని వాళ్ళ మెదడులోకి మీరు పోగలిగేంత నియంతృత్వం పోగడలకు మీరు పోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు, రానున్న రోజుల్లో మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కొంత ఆలోచించాలి. మరి నేను బాధాకరంగా చెప్తున్నా, కేవలం నేను నా భార్యతోనూ నేను మా అమ్మనాయనతోనూ మాట్లాడిన విషయాల గురించి మాట్లాడతలేను. ఎందుకంటే అందరికీ సంసారం ఉంటుంది, ఆయన కొత్తగా ఏం చేసేది లేదు. నేను వేరే కొత్తగా పాత